హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మినపగుండ్లతో చక్రాలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించానండి. మనం శనగపిండికి బదులుగా మినపపిండిని వాడి ఈ చక్రాలను చేసుకోవడం వల్ల మనం కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, అసిడిటీ కానీ ఏమీ రాకుండా ఉంటుందండి. పిల్లలకు కూడా మనం స్నాక్స్ బాక్సుల్లోకి పెట్టడానికి కూడా చాలా బావుంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇది చేయడానికి మీకు మెజర్‌మెంట్స్ చెప్తున్నానండి. ఒక కప్పు మినపప్పు తీసుకుంటే గనక దానికి 4 కప్పుల రైస్ తీసుకోవాలండి. ఒకవేళ కేజీల లెక్కన తీసుకోవాలంటే హాఫ్ కేజీ మినపప్పుకి 2 కేజెస్ రైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ బియ్యం తీసుకొని మీకెంత కావాలంటే అంత ఇప్పుడు నేను చెప్పిన మెజర్‌మెంట్స్ ప్రకారం వాటిలో నీళ్ళేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మంచి ఎండలో ఒక 3 అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలండి. మనం బియ్యపిండి చేయించేటప్పుడు ఎట్లయితే బియ్యాన్ని కడిగి శుభ్రంగా వడగట్టుకొని నీళ్ళు లేకుండా క్లాత్ మీద ఏసి ఆరబెట్టుకుంటామో అట్లాగే సేమ్ ప్రాసెస్‌లో ఆరబెట్టుకొని మంచిగా డ్రై అయ్యే వరకు కూడా వాటిని ఎండబెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద మనం తీసుకున్న మినపగుళ్ళు, నేను మినపగుళ్ళు తీసుకున్నానండి. లేదా మినపప్పు అయినా సరే మీరు ఇట్లా బాండీలో వేసుకొని కొంచెం వేయించుకోవాలి. మరీ బాగా వేయించుకోక్కర్లేదండి. కొంచెం వేడిపడేలాగా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. అట్లా వేయించుకొని రెండింటిని కూడా మనం గ్రైండర్‌కి పంపించి ఇట్లా పిండిగా తయారు చేసుకోవాలి. నేను ఒక కేజీ పిండి తీసుకున్నానండి. ఈ పిండిని మనం జల్లించుకోవాలి. మర నుంచి తెచ్చుకున్న తర్వాత మనం కంపల్సరీగా జల్లించుకోవాలండి. ఎందుకంటే దాంట్లో నలకలొస్తాయి కాబట్టి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చి కారప్పొడి ఉంటుంది కదండీ! అంటే మసాలాలు ఏమి కూడా యాడ్ చేయకుండా ఉండే కారప్పొడి వేసుకోవాలి. అది నేను ఒక 2 స్పూన్స్ వరకే వేశానండి. అలాగే వాము. వాము కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పట్టాయండి. నేను మీకు కొంచెం వేసి అట్లా చేతితో బాగా నలిపి వేస్తే గనక మంచి సువాసన కూడా వస్తుందండి. వేసిన తర్వాత మొత్తం ఇప్పుడు మనం వేసిన ఉప్పు, కారం అలాగే వాము మొత్తం మన పిండిలో కలిసేలాగా ఫస్ట్ మొత్తం కలిపేసుకుందాం. మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత వేడివేడిగా ఆయిల్ అండి. మనం చక్రాలు చేయడానికి ముందుగానే పొయ్యి మీద పెడతాం కదా! ఆటిల్లో బాగా కాగిన తర్వాత ఒక 3 గరిటెల వరకు నేను వేడి నూనె వేస్తున్నానండి. బాగా కాగిన నూనె పోసుకోవాలి అట్లా. నేనొక 3 స్పూన్ల వరకు ఏసాను. నేను కేజీ పిండి తీసుకున్నాను కదండీ! అందుకే ఆ గెంటితో ఒక 3 స్పూన్లు ఏసుకున్నానండి. ఇప్పుడు ఈ మనం ఏసిన నూనెని కూడా మనం బాగా పిండికి కలిసేలాగా కలుపుకోవాలి. అది నూనె కొంచెం వేడిగా ఉంటుంది కదా! చూసుకొని వేడి కొంచెం చేతితో మొత్తం మనం వేసిన నూనె మొత్తం కూడా పిండికి కలిసిపోవాలన్నమాట. అంటే మనం ముద్ద చేసినప్పుడు కొంచెం ముద్ద వస్తున్నట్టు అనిపించాలి అట్లా కొంచెం. అలా మొత్తం దానికి పిండి మొత్తానికి కూడా స్ప్రెడ్ అయిపోవాలి. మనం వేసిన ఆయిల్ మొత్తం కూడా. అట్లా అయ్యేంతసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే పక్కన వేడి నీళ్ళు కూడా కాసుకోవాలండి. కాసుకున్న తర్వాత వేడి వేడి నీళ్ళని దానిలో పోసేసి కలుపుకోవాలి. ఒక 2 గ్లాసులు పైనే కలపాలండి. ఒక చిన్న గ్లాసులు ఉంటాయి కదా! అట్లా గ్లాసులతో నేను ఒక మీడియం గ్లాసులు అంటే లేదంటే ఒక కప్ అనుకోండి. కప్పుతో ఒక 2 కప్పుల వరకు నేను వేడి నీళ్ళు తీసుకున్నాను. ఈ వేడి నీళ్ళు కూడా స్పూన్‌తో మొత్తం కలుపుకోవాలి పిండిలో కలిసేలాగా. కలుపుకున్న తర్వాత చూసుకొని వేడి కొంచెం చల్లారింది అనుకున్నప్పుడు కొంచెం చల్లటి నీళ్ళు కూడా స్ప్రెడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూసారు కదా! ఇప్పుడు ఇట్లా పిండిని కలిపేసుకున్నానండి. పిండి మనం అట్లా టచ్ చేస్తే అట్లా మెత్తగా ఉండాలనమాట. మరీ గట్టిగా ఉండకూడదు. పిండి ఎప్పుడూ కూడా కొంచెం లూజ్‌గానే ఉండాలి. మరీ గట్టిగా మీరు ఉంచారు అంటే అది మనకి చక్రాలు కూడా చాలా గట్టిగా వస్తాయండి. నేను చక్రాల గిద్దలు తీసుకొని దానిలో నూనె అప్లై చేసుకున్నాను. చక్రాల గిద్దలకి నూనంతా రాసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మనం ఒక్కొక్క చక్రానికి పిండిని దాంట్లో వేసుకుందాం. నేను ఇట్లా ప్రెస్ చేసే చక్రాలు గిద్దలు తీసుకున్నానండి. మీ దగ్గర ఎట్లాంటివి ఉంటే అట్లా తీసుకోవచ్చు. నేను చిన్న చక్రాలు చిన్న చిన్నగా వేసేవి, మొత్తం పెద్ద చక్రాలు అట్లా కొన్ని వేశాను. ఇట్లా కొంచెం పిండి తీసుకొని దాంట్లో పెట్టేసుకోవాలి. ఇది చాలా ఈజీగా ఉంటుందండి ఈ చక్రాల గిద్దలైతే. అందుకే నేను ఇవి తీసుకున్నాను. కొంచెం రాని వాళ్ళు కూడా చేయొచ్చనమాట దీంతో.
మొత్తం పెట్టేసుకోవాలి దాంట్లో. పిండి ఎప్పుడూ కూడా చక్రాలకండి లూజ్‌గా, మెత్తగానే ఉండాలనమాట. మరీ గట్టిగా అయితే కలుపుకోవద్దు. ఇట్లా చేసుకుంటే చక్కగా నూనంతా పీల్చకుండా చక్కగా క్రిస్పీగా వస్తాయి చక్రాలు. ఇప్పుడు మొత్తం పెట్టేసేసుకొని నూనెలోకి ఒత్తుకుందామండి. నూనె నేను పక్కన ఆల్రెడీ పెట్టేశాను. అది కాగుతూ ఉంటుంది. ఈ చక్రాల గిద్దల్లో పిండి మొత్తం పెట్టుకున్నాకండి ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మన హోల్స్ మొత్తం కొంచెం ఏమైనా గ్యాప్ ఉంటే ఆ పిండి మొత్తం దగ్గరికి రావాలండి. లేదంటే దాంట్లో ఎయిర్ ఉంటుంది గదా! చూసారా? అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నూనెలోకి పిండుకునే ముందు నేను చిన్న చిన్న చక్రాలేస్తున్నానండి. అవి ఎట్లా ఏసుకోవాలో చూద్దాం. నేను ఒక గెంటె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసేసి దాని మీద చక్రం ఏసుకుందామండి చిన్నవి. అంటే చిన్న చిన్నవి ఇట్లా ఏసుకుంటే గనక తినడానికి కూడా బావుంటుంది గదా! లేదంటే పిల్లలకి స్నాక్స్‌గా ఇవ్వడానికి కూడా బావుంటుందని ఇలా చిన్నగా వేశాను. చూడండి ఇట్లా. మీకు కావాలంటే డైరెక్ట్ దాంట్లో ఏయొచ్చు. అవి గూడా ఏసానండి. అవి గూడా చూపిస్తాను. ఇట్లా గెంటె మీద తీసుకొని డైరెక్ట్‌గా నూనెలో వేసేసుకుందాం. నేను ముందే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఎలిగించుకున్నానండి. నూనె కొంచెం కాగింది గదా! కాగిన తర్వాత ఇట్లా మనం చేసుకున్న చక్రాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. లేదంటే మనం ఇట్లా తయారు చేసుకొని పక్కన ఒక కవర్ మీద పెట్టుకొని కూడా తీసుకొని వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని చక్కగా వేయించేసుకోవాలి. చూసారా? చక్కగా వేగిపోయినాయి కదండీ! ఇప్పుడు వీటిని అన్నింటిని కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మీకు పెద్దగా చక్రం వేసుకునేది కూడా చూపిస్తున్నానండి. ఇట్లా కూడా వేసేసుకోవచ్చు. చూసారా? ఇట్లా యేసుకుంటే గనక మనకి చక్రాలు చాలా తొందరగా అయిపోతుందండి చేయడం గూడా. చిన్న చిన్నయి అయితే కొంచెం టైం తీసుకుంటుంది గానీ, ఇట్లా పెద్ద పెద్ద చక్రాలయితే గనక మనకి చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఒకసారి చూసుకొని అది కొంచెం కాలింది అనుకున్నాకే వెనక్కి తిప్పుకోవాలండి. లేదంటే అది మెత్తగా ఉంటుంది కదా! అది తునిగిపోతుందనమాట చక్రం అనేది. మనకి తెలుస్తుంది తీసేటప్పుడు కొంచెం వంగుతుంది అంటే గనక, కొంచెం గట్టిపడిన తర్వాత మాత్రమే మనం ఎనక్కి తిప్పుకొని 2 వైపులా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే గనక ఎంతో టేస్టీగా ఉండే మినప చక్రాలు రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్‌గా కూడా పెట్టుకోవచ్చు. నేనొక 3 వెరైటీస్ మార్చి చేశానండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి ఇట్లాగే. నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌ని మాత్రం ఫాలో అయితే గనక మీకు చక్కగా క్రిస్పీగా ఉండే చక్రాలు రెడీ అయిపోతాయి. మీరు తయారు చేసి మీకెలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.